రైట్, నీకు దమ్ముంటే సీజే దగ్గరికి రా. పొంగులేటికి కేటీఆర్ సవాల్. తప్పు జరగలేదంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా, అన్ని తెలిసి మీ సీఎంను ఇరికిస్తున్నావు, నీ స్కాములు త్వరలో బయట పెడతా, అధికారం వచ్చి 9 నెలలే అయ్యింది, సీఎం బావమరిది తమ్ముడికి 1000 కోట్లు ఎక్కడివి, మీకు చట్టాలే కాదు చుట్టరికాలు తెలివయా, సీఎం భార్యకు సూదిని సుజన్ రెడ్డి సోదరుడే, అవినీతి కోసం బంధుత్వాన్ని కాదంటారా, సింగరేణిని అమ్మేస్తారు, అందుకే బోనస్ తగ్గించారు, కోల్ బెల్ట్ లో గెలిపించారని ఇది బహుమానమా, కార్మికులు వెళ్ళి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిలదీయండి, 16% ఎందుకు ఇచ్చారో అడగండి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే ఈడ పొద్దుగాల ఆయన ఎవరై మల్లు రవి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఏంటో మీకు చూపిస్తా. సూదిని సృజన్ రెడ్డి అసలు ఆయన గాడు ఎంత అద్భుతంగా దొరికించుకుంటారు అంటే, ఇగో స్కామ్ జరగలేదని ఎవరు అంటలేరు. ఇగో ఏమంటే అమృత పథకంలో జరిగిన టెండర్లలో అక్రమాలు జరిగాయని సీఎం రేవంత్ రెడ్డి సొంత బావమరిది సూదిని సుజన్ రెడ్డికి 1000 కోట్ల కాంట్రాక్ట్ కట్టబెట్టారని మాజీ మంత్రి కేటీఆర్ అడ్డగోలు అబద్ధాలు ఆడుతూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. సూదిని సుజన్ రెడ్డి సీఎం గారి సొంత బావమరిది కాదు, ఆయన రేవంత్ రెడ్డి గారి మామగారి తమ్ముడి కొడుకు. ఈ విషయంలో కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారు. అసలు వీళ్ళకి తెలివి ఉందా లేదా నాకు అర్థం కాదు. అసలు అవినీతి జరగలేదని చెప్పాలి కానీ ఆయన బామ్మరిది కాడు అని చెప్తున్నారు. చూసిరా, అంటే అభివృద్ధి జరిగినట్టే లెక్క. ఎవరు మల్లు రవి చెప్తా ఉన్నాడు, ఈయన ఎంపీ, ఇప్పుడు నాగర్కర్నూలు ఎంపీ. సూదిని సుజన్ రెడ్డి సొంతంగా బామ్మరిది కాకపోవచ్చు, చిన్నాయన కొడుకు పెద్దనాయన కొడుకు అవుతున్నాడు కదా గీతమ్మకు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ భార్య ఉన్నది కదా గీత, అలా చిన్నాయన కొడుకు సూదిని సుజన్ రెడ్డి అంట. ఆయన బామ్మరిది కాడు ఆయనకు. ఆ సుట్టరికం బయట పెడుతురు కానీ 1000 కోట్ల స్కామ్ జరగలేదని మాత్రం పెడతలేరు బయట. అసలు స్కామ్ జరగలేదని మాత్రం చెప్పట్లేరు. అంటే మీనింగ్ ఏంది? నిన్న ఇంకా ఎవరు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాట్లాడుతూ అంటాడు, 8,000 కోట్ల స్కామ్ ఎక్కడిది, ఆ ఫిగర్ తప్ప అంటున్నాడు, కానీ స్కామే లేదంటలేడు ఆయన. చాలా మంచిగా ఉంది విచిత్రంగా వీళ్ళ వాదన. ఎవరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా గదే అంటున్నాడు. 3,000 మొత్తం, అదైతే 8,000 స్కామ్ అంటారు ఏంది, అసలు స్కామ్ లేదని అంటలేడు, అంత స్కామ్ లేదు, ఫిగర్ తప్పు అంటున్నారు. అంటే మంత్రులు కూడా చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు స్కామ్ చేసిరని. ఆయన వరుసకు బామ్మారు అనేటువంటి సృజన్ రెడ్డికి 1000 కోట్ల కాంట్రాక్టు అప్పచెప్పిండని అక్రమ మార్గంలో. అలాగనే తన తమ్ముడైనటువంటి జగాల్కి రూపాయి లేకపోయినా 1000 కోట్ల పెట్టుబడులు పెడతాందుకు ఎంఓఈ చేసుకున్నాని. సో ఇట్లా స్కాములు జరిగినాయని చెప్పేసి మంత్రులు కూడా చెప్తా ఉన్నారు. అది ఎవరు చెప్పేటువంటి మాట కాదు. ఎలాగో ఇప్పుడు ఎంపీ చెప్తా ఉన్నాడు కదా, స్కామే జరగలేదని చెప్తలేడు ఏడా. ఆయన సొంత బామ్మారిది కాదు, దూరం బామ్మారిది అని చెప్తా ఉన్నాడు. దూరం అయితే దగ్గర అవుతుంది, స్కామ్ అయిందా లేదా అది మ్యాటర్. సో కాబట్టి కేటీఆర్ సవాల్ చేస్తా ఉన్నాడు, నువ్వు దమ్ముంటే రా, సీజే దగ్గరికి పోదాం, లేకపోతే కేంద్ర విచారణ సంస్థల దగ్గరికి పోదాం, విచారణ చేయించుకుందాము, నా తప్పని తేలితే, ఒకవేళ నేను మాట్లాడిన తప్పని తేలితే నేను రాజకీయ సన్యాసమే తీసుకుంటా అని చెప్పేసి కేటీఆర్ సవాల్ చేసింది. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆయన సవాల్ను స్వీకరించలేకపోతా ఉంది? ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక తొందరలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్కామ్లు కూడా బయట పెడతా. అలాగనే ఎవరైతే పార్టీ మారిపోయిర్రో ఎమ్మెల్యేలు, వాళ్ళకు ఏమేమి జీవోలు వచ్చినాయి వాళ్ళకు అనుకూలంగా, వాళ్ళకి ఏమేమి చూపించి ఇవాళ పార్టీలో చేర్చుకున్నారు, ఇవన్నీ కూడా తొందరలో బయట పెడతా అని చెప్పేసి నిన్న కేటీఆర్ స్పష్టంగా చెప్పింది. సో చూడాలా మరి ఏం పెడతారో బయట. కొంత వాళ్ళని డిఫెన్స్లో వేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది.